ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో మనుషుల్ని ఆశ్రయించి లేదా మనుషుల మీద ఆశ పెట్టుకొని మనం నడిపించబడినప్పుడు మనము ఒక తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా జీవించలేము. కానీ దేవుడి మీద ఆశ పెట్టుకొని ఉంటే మనము నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. దావీదంటాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఆ కొండను ఎక్కలేను, నాకు సామర్థ్యం లేదు, నాకు శక్తి లేదు, బలము లేదు, నేను ఇదిగో దీన్ని సాధించాలనుకుంటున్నాను, కానీ దానిలో నాకు ఎలాంటి శక్తి లేదు, బలము లేదు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, ప్రోత్సహించే వాళ్ళు లేరు, ఆ స్థాయికి ఎక్కించేవాడు ఎవడు కూడా నాకు లేడు. కానీ నా ఆశ ఏంటంటే నువ్వు నన్ను ఎక్కించగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ అలాంటి నీ జీవితంలో నెరవేర్చబడలేటువంటి ఆశ ఏదైనా ఉంటే ఖచ్చితంగా దేవుని మీద ఆశ పెట్టుకోండి. మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. దావీదు అన్నాడు, నేను ఎక్కలేను, కానీ నన్ను ఎక్కించేవాడు ఒకడున్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో మనం ప్రతిసారి ఆలోచించుకునేది ఏంటంటే మనకి చేతైన దాన్నే మనం చేయటానికి ప్రయత్నిస్తాం, కానీ గొప్ప కార్యాలు చేయాలని మనం ఆలోచన చేయం. మన దేవుడు గొప్పవాడని మనం ఆలోచన చేయము. మనం ఎప్పుడు మన స్థాయికి తగినట్టుగానే మనం ఆలోచిస్తాం. కానీ దావీదు అంటాడు, దేవా నేను ఎక్కలేని ఎత్తైన అటువంటి కొండ నా ముందు ప్రతిరోజు కనపడుతుంది, ఎలాగైనా నేను దాని మీదకి ఎక్కాలి ప్రభువా, నన్ను ఎక్కించు వాడవు నీవేనని ప్రతిరోజు ఆశతో ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకున్నాడో ఒక ఉన్నతమైనటువంటి కోరిక కలిగి దాన్ని తీర్చగలిగేటటువంటి దేవుడిని ఆశపడ్డాడు. కాబట్టి దేవుడి మీద ఆ కొండ ఏంటో తెలుసా మీకు? ఆ కొండ ఏంటో దావీదు పట్టణం. ఆ కొండ పైన ఆయన ఉండి రాజ్యాన్ని ఏలాడు అని బైబిల్లో రాసి ఉండేది. మోయాబు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరిని వెళ్ళగొట్టి దేవుడే బలాన్ని శక్తినిచ్చి ఆ కొండ మీదకి ఎక్కేటట్లుగా, అంటే ఏంటి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి దావీదును దేవుడు తీసుకొని వెళ్ళాడు. దావీదు ఏ స్థలంలో ఉన్నప్పుడు, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆశపడ్డాడు? గొర్రెలు కాసుకుంటా ఉన్నప్పుడు ఆశపడ్డాడు. తాను యొక్క అందరికీ తెలియని పరిస్థితిలో ఉన్నాడు. తనంటే ఎవరికి కూడా తెలియదు. ఇంట్లో కుటుంబంలో ఉన్న వారు కూడా అతని పట్ల ఒక ఎలాంటి ఆశ లేదు వాళ్ళకి. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా తృణీకరించారు. కాబట్టి ఆయన గొర్రెలు ఇప్పించి కాసుకో వెళ్ళని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు కోరిక ఎట్లా ఉందంటే, నేను ఆ కొండెక్కాలి ప్రభువా. అదే చెప్తున్నాడు, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. అంతేగాని మనుషులు తృప్తిపరచరు మనల్ని ఎప్పుడు కూడా. మనుషుల మీద మనం ఎప్పుడు ఆశలు పెట్టుకోకూడదు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి, లేకపోతే నువ్వు ఏమవ్వాలనుకున్నావో, నీకు ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడో జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పంలో నుంచే మనందరం కూడా ఈ రీతిగా నడిపించబడుతున్నామని మనం మరిచిపోయి మన ఆశ అంతా ఈ కొంచెం ఉంటే చాలే, నాకు ఇది ఉంటే చాలు నా జీవితానికి అనుకుంటాం. కానీ గొప్పవి మన జీవితంలో దేవుడు నెరవేర్చడానికే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడానికి గుర్తెరిగి దావీదులాగా మనం కూడా ఏమని ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా నేను ఎక్కలేనటువంటి ఆ స్థాయికి. అంటే ఏంటి? కొమ్మదీసి మీరు నేను ముఖ్యమంత్రి అవ్వాలో ప్రధానమంత్రి అవ్వాలని ప్రార్థన చేస్తారా? చేయండి. దేవుని చిత్తమైతే ఒకవేళ చేస్తాడేమో, తెలియదు. అర్థమైందా? ఏమో చెప్పలేం కదా. దేవుడు దేని కొరకు ఏర్పాటు చేశాడు. దావీదు అనుకున్నాడా, ఎక్కించమున్నాను కానీ ప్రభా ఎంత పెద్ద కొండెక్కిస్తావు నాకు అసలు ఎప్పుడు తెలియదని అనుకుంటాడు. ఏదో కొంచెం మా ఊర్లో చూసే వాళ్ళందరికీ వీడు కేవలం గొర్రెలు కాస్తున్నాడు కాదరా, కొంచెం మంచోడే, కొంచెం పర్వాలేదు, అంతా ఉన్నతమైన, అంతా వదిలేసి లెక్క లేకుండా తీసేసిన వాడు కాదు, కొంచెం గుర్తుంచుకోవాల్సిన వాడే, ఆ స్థాయిలో నన్ను చెయ్యయ్యా అని నేను అనుకున్నాను, కానీ ఈ స్థాయిలో నువ్వు చేస్తావని నేను అనుకోలేదు ప్రభువా. ఏ స్థాయిలో చేశాడు? ఈరోజు కూడా దావీదు ఒక వంశావళి వర్ధిల్లుతూ ఉంది అంటే ఎంత కొండ ఎక్కించాడు దేవుడో మీరు ఆలోచన చేయండి. ఎలాంటి దేవుడు మీద మనం ఆశ పెట్టుకుంటున్నాం, ఎలాంటి దేవుణ్ణి నమ్మి వెంబడిస్తున్నాం మన జీవితంలో అనేది మనం ఎప్పుడు గుర్తెరిగి మనం ఎప్పుడు కూడా ఆశ కలిగిన వారంగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. అయితే ఆశ కలిగి ఉండటానికి ఫ్రీగా వచ్చేది కాబట్టి అందరూ ఆశపడతారు.
కానీ ఆశపడేవాడు ఏం చేయాలో అనేది మీరు చూడాలంటే 63వ కీర్తనలోకి వస్తే, 63వ కీర్తన, నువ్వు ఆశపడ్డావు అనుకోండి, ఇప్పుడు కాసేపు ఆశపడ్డారు అందరూ, ఆశపడినటువంటి వాళ్ళు ఏం చేయాలి అనేది మనకు తెలవాలి అని అంటే 63వ కీర్తనలో 1వ వాక్యాన్ని కానీ మీరు చూస్తే అక్కడ ఏమని రాస్తుందంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. ఆశపడేవాడు ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. ఎంత గొప్ప ఆశ అయిందో చూడండి మీరు. ఎప్పుడు లెగుతున్నాడు కనిపెట్టుకోవడానికి? వేకువనే లెగుస్తున్నాడు. వేకువనే లేచి ఏం కనిపెడుతున్నాడు? ఆయన యొక్క బలము ఎలాంటిది, ఆయన ఎలాంటి బలవంతుడైన దేవుడై ఉన్నాడు. మనం అదే కనిపెట్టామా? వేకువం లేచి అదే కనిపెట్టాం మనం వేకువం లేచి ఏం కనిపెడుతున్నాం? ప్రభా ఈరోజు నాకు తినటానికి ఏమన్నా ఉంటే ఇస్తావా? ఈరోజు నా జీవితంలో ఇగో ఇటు వెళ్తున్నాను ప్రభా, అలాంటి ఇబ్బంది రావద్దు, ఇలాంటి ఇబ్బంది రావద్దు ప్రభా, నాయన ఇదయ్యా నాది అదయ్యా అని అడుగుతున్నాం. కానీ వేకువనే మనం ఏం కనిపెట్టాలి ఆయన సన్నిధిలో? దేని కొరకు ఆశ పెట్టుకుని ఉండాలంటే ఆయన బలము ఎలాంటిది, ఆయన ఎలాంటి బలం కలిగిన వాడు అంటాడు. తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే ఆయన ప్రభావము, ఆయన యొక్క మహిమ తేజస్సు ఎలా ఉండిద్దో నేను ఆశతో చూడాలనుకుంటున్నానయ్యా అంటాడు. ఎలా చూడాలని ఆయన కోరుకుందంటే కింద రాశాడు. ఏమని తెలుసా? ఏమని రాశాడు? నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కుషించుచున్నది. చూసారా ఆయనకి ఎంత ఆశ ఉందో? మనకి ఎంత ఆశ ఉంది, ఆయనకి ఎంత ఆశ ఉంది. మనం ఎలాంటి ఆశ కలిగి వేకువనే లెగుస్తున్నాం ఆయన ఎదగడానికి? వేకువనే లేసే మనందరం కూడా ఆయన బలాన్ని చూడాలి, ఆయన ప్రభావమును చూడాలి అని ఆయన తట్టు కనిపెట్టుకొని ఉండాలి. ఎలా? నీళ్లు లేనటువంటి ప్రాంతం, నీళ్లు లేని దేశము నీళ్ళు కొరకు ఎలా ఎదురు చూసిద్ది చెప్పండి? నీళ్ళు లేవనుకోండి ఆ ప్రాంతం అంతా, ఎలా? ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్నట్టుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నదయ్యా. తృష్ణగొంటం అంటే ఏంటి తెలుసా? తృష్ణగొంటం అంటే ఏంటి అంటే చాలా తీవ్రంగా ఆశపడుతుంది అన్నమాట, చాలా తీవ్రంగా ఎదురు చూస్తుంది. దేని కొరకు? దేవుని యొక్క బలం ఎలాగుండిద్ది, దేవుని యొక్క ప్రభావం ఎలా ఉండిద్ది అని నేను ఆశతో కనిపెడతా ఉన్నాడు. కాబట్టే ఆయన జీవితంలో బలము కలిగి గొల్లియాదు మీదకి వెళ్ళాడు అనుకోండి. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు తెలుసా? పైన ఉంది. ఎప్పుడు రాశాడు కీర్తన? చూడండి, ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? అరణ్యంలో ఉన్నప్పుడు రాస్తున్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు అంటే రాజు అయినప్పుడు రాయలేదు. ఖాళీగా ఉన్నాను ప్రభా, ఇప్పుడు వేకుజాము లెగుస్తాను, నేను ఏం పని లేదు కాబట్టి లేచి ఇప్పుడు నీ బల ప్రభావాలు నేను చూడాలి అనుకుంటున్నాను అనుకోవాలా. అరణ్యంలో ఉన్నప్పుడు, ఎవరి సహాయం లేనప్పుడు, ఎవరు ఆదరించినప్పుడు, ఎవరు పలకరించినప్పుడు, ఎవరు పిలిచి మంచేదో చెడోదో అడగనప్పుడు దావీదు అంటాడు, వేకువనే నేను లేచి నీ ప్రభావమును చూడాలని ఆశపడుతున్నాను ప్రభువా. అసలు నా ప్రాణం ఎలా ఉందంటే ఎప్పుడు 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 నేను దేవుణ్ణి చూడాలి, ఎప్పుడు ఆయన ప్రభావం మహిమలు నేను అర్థం చేసుకోవాలి, ఆయన బలం ఎంత గొప్పది అని ఎదురు చూస్తూ ఉంటాడంట ఆయన. అలాగ మనం వేకువన ఆయన బలాన్ని కనిపెట్టగలిగిన వాళ్ళమైతే, కనిపెట్టుకొని చూడగలిగిన వాళ్ళమైతే ఆ బలముతో దేవుడు మనందరినీ బలపరుచునుగాక. ఆమేన్. అలాంటి ప్రభావము కలిగిన వారంగా మనం మార్చబడుదుముగాక. ఆమేన్. చూసారా, అంటే ఒక ఎడారి ప్రాంతంలో ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు నీళ్ళకున్న విలువ అతనికి తెలుసు, మనకు తెలియదు.
మనకి బబ్బుల నిండా నీళ్ళు ఉన్నప్పుడు, వాటర్ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నప్పుడు, ఏంటి కొండ నిండా నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు విలువ మనకేం తెలిసిద్ది? నీళ్ళు లేని వాళ్ళకి దగ్గరికి అడగండి. ఉదయం అంతా వెళ్ళి సాయంత్రం ఇంత చిన్న చిన్న వాటి దగ్గర పెట్టుకొని కొన్ని తెచ్చి ఆ కొండ నిండా పోసుకొని కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళకి అర్థమవుతుంది నీళ్ళు విలువ. మనకు అర్థమవుతుందా? తెలియదు మనకి. ఎందుకంటే ట్యాప్ తిప్పితే మనకు నీళ్ళు వస్తాయి, బండేసుకు వెళ్తే బబుల్ వాటర్ వచ్చిద్ది, సగం తాగుతాం, సగం కింద బారు పోస్తాం. అంటే మనకున్న ఫెసిలిటీస్ని బట్టి మనకు నీరు విలువ తెలియదు. కానీ కొండల ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు భోజనానికన్నా కూడా నీళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. చాలా జాగ్రత్తగా. ఒంటెలు ఉంటాయి కదా, ఒంటెలు ఒక్కసారి నీళ్లు తాగితే ఎన్ని రోజులు దాకా తాగోమని తెలుసా? 6 నెలల దాకా నీళ్ళు తాగవు అవి. అంటే అన్ని వాటర్ను స్టోర్ చేసుకుంటాయి అవి. అందుకే ఎడారి ఓడ ఏంటి? ఒంటె. ఎడారిలో ఓడ, సముద్రంలో ఓడ పడవ, కానీ ఎడారిలో ఓడ ఒంటె. అందుకే ఎడారి ప్రయాణాలకి ఒంటిని వాడతారు ఎక్కువ. కనుక ఆ ఒంటికి దాహం అవ్వకూడదనంటే ఏం చేయాలి? దానికి నీళ్లు తాపిస్తారు. 6 నెలలకు సరిపోయేంత నీళ్లు తాగుతుందంట ఒంటె. ఎందుకంటే మనకు నీళ్ళు విలువ తెలియదు కాబట్టి మనకి ఈ వాక్యం అర్థం కాదు. నీళ్ళు విలువ తెలిసిన వాళ్ళకి ఈ వాక్యం అర్థం అవుతుంది. వేకువనే ఎలా లెగుస్తున్నాడంట? రాత్రంతా దావాద్రాయ్. ఏంటి దావాద్రా? ఆయనకి బిర్యానీ తిని దావాది రావలేదు, లేదా ఇంకోటి తిని ఆయనకి దావాది రావలేదు, బాగా వేడి చేసి దావాది రావాలి ఆయనకి. దేవుడు కావాలని దావాద్ర అంట ఆయనకి. దేవుడు కావాలని కోరిక అంట ఆయనకి. ఆ కోరిక అంటే ఆయన అసలు నిద్రే పట్టలేదంట. దేవా, నీవు వేకువనే నిన్ను వెతకదనా అంటే నిద్ర పడతలేదా? దాహం అవుతుంది ఆయనకి. ఏంటి దాహం? దేవుడు కావాలి, దేవుడి బలం ఏంటి, దేవుడి ప్రసన్నత ఏంటి, దేవుడి ప్రభావం ఏంటి, ఆయన ఎంత గొప్పవాడు అని తెలుసుకోవాలనే ఆతృత నాలో రోజుకి పెరిగిపోతుందయ్యా. అసలు మనకి రోజుకు తగ్గిపోతూ ఉంది. రోజుకు దేవుడు అంటే మనకి కోరికలు తగ్గిపోతూ ఉన్నాయి. దేవుడిని వెతికే విషయంలో మనము నిర్లక్ష్యం చూపిస్తున్నాం. ఆయన బలము మనకు తెలవాలి, ఆయన ప్రభావం ఎలాంటిదో నీకు అర్థమైనప్పుడే నీ ముందున్న విశ్వాస జీవితాన్ని నువ్వు విజయోత్సముతో ఒక జయ జీవితాన్ని జయించగలిగిన వారంగా మనం ఉంటామే తప్ప ఎదురయ్యే ప్రతి పరిస్థితిని సమాధానకర్త అయిన దేవుడు సాతాను తల నీ పాదాల కింద తొక్కించాలంటే నీకేం తెలవాలి? ఆయన బలం ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడో అర్థం అవ్వాలి. తెలుసా? అవి మనకు అర్థం అవ్వాలంటే వేగం లేస్తున్నాం, కానీ ఇలా కనిపెట్టండి రేపటి నుంచి. ప్రభువా, నీ బలాన్ని నీ శక్తితో నేను నింపబడాలి, నీ ప్రభావంతో నేను నింపబడాలి ప్రభువా అని కనిపెట్టి మనం ఎప్పుడైతే కింద చదివాం కదా, ఏమని చదివామంటే నీళ్లు లేని ప్రాంతంలో ఏ విధంగా నీళ్ళు కొరకు వాళ్ళు తృష్ణగా ఉంటారో, ఆశగా ఉంటారో, అలాగ నేను ఏం చేస్తున్నానంట? ఎదురు చూస్తున్నాను. అలాంటి ఆశ ఒక ఆయనకి ఉంది. ఇంకో ఆయన కూడా మనం చూద్దాం. 42వ కీర్తనలోకి వస్తే 42వ కీర్తనకు కూడా రండి మీరు. 42వ కీర్తనలో 1-2 వచనాలు కూడా నేను చదువుతాను, మీరు చూడండి. ఇక్కడ కూడా బహుశా మీకు కొన్ని అలాగా అనిపించవచ్చు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా అని. ఇక్కడేం ఆశ అంట? అక్కడేమన్నా నేను బలం చూడాలి, ఆయన ప్రభావం చూడాలని ఆశపడుతుంటే ఇక్కడ ఏంటి? నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేస్తాను, ఎప్పుడు రావాలి నేను దేవుని సన్నిధికి, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడాలనేది ఆయన కోరికంట. అర్థమవుతుందా? మనకేంటి? ఎప్పుడు ఆమెనంటే అప్పుడు లేచి వెళ్ళిపోతూనే ఉంటాం మనం. కానీ ఈయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. అంటే ఏం తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతూ అంటే అరణ్యములో ఎక్కడో దగ్గర నీటి వాగులు ఉంటాయి, ఎక్కడంటే అక్కడ ఉండవు. మనూరులాగా ఇక్కడో చెరువు, అక్కడో చెరువు, ఆడో చెరువు, అన్ని చెరువులు ఉండవు ఎడారిలో. ఇప్పుడు దుప్పి ఏం చేస్తుందంటే నీళ్లు తాగాలని ఆశ కలిగింది, కానీ దొరకట్లేదు దానికి నీళ్లు. ఎన్ని కిలోమీటర్ల దూరమైనా నడుచుకుంటా వెళ్ళి నేను నీళ్లు తాగాలి, అది నా గురి, నా గమ్యం. అది ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టు నీ దేవుని మందిరం ఎంత దూరం ఉన్నా నేను వెళ్ళి అక్కడ కనపడాలి ప్రభు, అదే నా ఆశ అయ్యా, అదే నా కోరిక అయ్యా అనేది ఎవరు తెలుసు? ఇది రాసింది, ఈ కీర్తనలు ఎవరు రాశారు?
కోరహ కుమారులు రాసుకున్నారు. ఎందుకంటే ఆయన మీద ఆశ, ఎలాంటి ఆశలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు చూడండి, ఎలాంటి కోరికలు పెట్టుకొని ఆయన వెంబడిస్తున్నారో చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందయ్యా, నా ప్రాణము తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు. అంటే ఎవరి కొరకు? ఏ దేవుని సన్నిధి ఇది? 4 గోళ్ళు కట్టేసుకొని మైకులు పెట్టేసి వాక్యం చెప్పేటటువంటి కాదుగా. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను కనపడాలి, నేను వెళ్ళాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలనే ఒక ఆశ ఈ కీర్తనకాడి హృదయాన్నంట ఏం చేస్తుంది? పిండి పడేస్తుంది. మనకి దేవుని సన్నిధి అంటే మనకు భయం ఉండదు. దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలో మనకు తెలియదు. కానీ ఆయన ఎన్ని కిలోమీటర్ల దూరమైనా కానీ నేను వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నేను కనపడ్డానికి అక్కడ నేను కనపడ్డాను అనుకో, అది నాకేమైద్ది? సంతోషం. నా కోరిక తీర్చబడుతుంది. నేను అనుకున్నది సాధించేటటువంటి ఆ మేలు లేదా కృప నాకు దొరికిద్ది అని కోరహ కుమారులు కూడా ఆశపడతా ఉన్నారు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చినటువంటి నీకైనా నాకైనా మన కోరిక ఏంటి? మన ఆశ ఏంటి? మీ ఆశ ఏంటి చెప్పండి. దేవుడి దగ్గర ప్రార్థన చేసి అడుగుదాం, కనీసం ఏంటి మీ ఆశ? అసలు ఏ ఆశ కొని, ఎలాంటి ఆశతో దేవుని మందిరాలకు మీరు వచ్చారు? ఈ జీవం కలిగిన దేవుని సన్నిధిలో మీరు ఆయన ద్వారా ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? అంటే కొన్ని మాటలు చూద్దాం. ఆయన ఎలాంటి, అంటే ఆయన సన్నిధిలో ఎలా ఉండిద్దంటే, మీరు 7వ వచనం కానించి కానీ చూస్తే 146వ కీర్తన 7వ వచనాన్ని కానీ మీరు చూస్తే, బాధపరచబడిన వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధించబడిన వారికి విడుదల చేయును, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరిచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. ఇలాంటి ఒక దేవుని మీద మనం ఆశ పెట్టుకొని ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో కనపడాలి. నీకు బాధ ఉందా, లేకపోతే నీకు ఇబ్బంది ఉందా, ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావో వాటన్నిటిలో నుంచి దేవుడు నన్ను విడిపించగలుగుతాడని. ఇంకా మీరు 145వ కీర్తన 14వ వచనం చూస్తే, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడని, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడని, సర్వజీవుల కన్నులు నీ వైపే చూచున్నవి, తగిన కాలమందు నీవు ఆహారం ఇచ్చుదువు, నీవు గ్రుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపించేవాడు. సో కాబట్టి మన జీవితంలో కృంగిపోయి ఉన్నామా, అవసరతలు కలిగి ఉన్నాయా, లేదా ఏంటివి అనేవి ఏవైనా కానీ మన జీవితంలో మనకు అవసరమై ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడనే ఆశతోటి దేవుని మందిరంలోకి వచ్చి ఆయన వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఆశపడే ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నీకు సమృద్ధిని ఇస్తాడు ఆయన. ఇప్పుడు మనం అందరం చదువుతాం, మత్తయి సువార్తలో ఉపమానాలు చెప్పాడు కదా. 5,000 మంది పురుషులు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి 5 రొట్టెలు 2 చేపలను పంచినప్పుడు ఏం జరిగింది? వారు తృప్తిగా తిన్నారా, లేకపోతే కొదువుగా తిన్నారా? అంటే ఆయన సన్నిధిలో ఏముండిద్ది? తృప్తి ఉండిద్ది. ఈరోజు మనం ఇక్కడికి వచ్చి తృప్తి లేని వారంగా తిరిగి వెళ్ళిపోతున్నాము అని అంటే, దేవుని మందిరానికి వచ్చి అబ్బా ప్రయాసపడి మళ్ళా తిరిగి అలాగా వెళ్తున్నామంటే ఆ జీవము కలిగిన దేవుని సన్నిధి నువ్వు అనుభవించలేకపోతున్నావు. కాబట్టి ఆ సన్నిధిలో తృప్తి ఉంది, ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో ఉన్నవారికి ఏ కొదువ ఉండదు. పడిపోయిన వారిని లేవనెత్తేవాడు, కృంగిన వారు అందరిని లేవనెత్తేవాడు ఆయన. అలాంటి సన్నిధిలోకి నేను రావాలి, నా పరిస్థితులన్నీ, నా ఇబ్బందులన్నీ నా దేవునికి అప్పగించుకొని ఆయన ద్వారా ఒక నూతనమైన వాగ్దానాన్ని నేను పొందుకొని మరలా తిరిగి వెళ్ళాలనే ఆశతోటి రావాలి. ఇప్పుడు ఆ దుప్పి అంత దూరం పరిగెత్తింది. ఏం జరిగింది? అది అంత దూరం వెళ్ళిన తర్వాత దానికి కావలసింది దొరికింది, తన దాహము తీరింది, తృప్తిగా సంతోషంగా మరలా తిరిగి వెనక్కి వెళ్తుంది. మరి ఈరోజు మనం కూడా అలాగే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యము చేత తృప్తిపరచబడి, నా దేవుడు నాకున్నాడు,
యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు అన్నాడు కదా, వాడు నేనేను అనేటువంటి ఒక తీర్మానము, ఒక స్థిరమైనటువంటి ఆలోచన మన జీవితాల్లో మనం కలిగిన వారంగా ఉండాలి. అంతేగాని వచ్చి తిరిగి మరలా వెళ్ళిపోవటాన్ని బట్టి ప్రయాస తప్ప మరి ఏమి కూడా ఉండదని మీరైనా నేనైనా తెలుసుకోవాలి. సో కాబట్టి మన జీవితంలో మనం దేవుని యెహోవా మీద ఆశ పెట్టుకొని ఉన్నామంటే, దేని గురించి ఆశ పెట్టుకోవాలంటే మీకు వేకువనే లేచి ఆయన బల ప్రభావముల మీద మనం ఆశ పెట్టుకోవాలి. రెండవది ఆయన సన్నిధిలో ఉన్నటువంటి, లేదా ఆయన సన్నిధిలో నేను కనపడాలి అనేటువంటి ఆశ నాకు ఉండాలి. చాలామంది పునరుద్ధానపు ఆరాధన, ఆదివారపు ఆరాధనలో అంటే ఇక్కడంటే మనం కొద్ది మందే ఉన్నాం కాబట్టి కొంచెం క్రమంగానే మనం వస్తున్నాం. కొన్ని ఆరాధనలను చూస్తే ముగింపు ప్రార్థనలో వచ్చే వాళ్ళు కూడా లేకపోలేదు. ముగింపు ప్రార్థనలో కూడా వస్తారు, ఆరాధన జరిగేటప్పుడు వస్తారు, వాక్యం మధ్యలో వస్తారు, పాటలు వాళ్ళ ఇష్టం ఎప్పుడంటే అప్పుడు వస్తారు. కానీ ఇది క్రమమైన జీవితం కాదు కదా. అలాంటి వారికి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ తృప్తిపరచబడే అనుభవాలు వాళ్ళకి ఎలా కలుగుతాయి? వాళ్ళు దేనికి వచ్చారంటే మందిరానికి రాకపోతే, ఈరోజు ఆదివారం కదా వెళ్ళకపోతే ఏమన్నా అయిద్దేమని ఆలోచనతో వస్తున్నారే కానీ ఆయన సన్నిధిలో ఆయన ప్రభావమును, ఆయన బలమును నేను చూడాలి, ఇదిగో ఒక సిద్ధమైనటువంటి వాక్యముతో లేక తృప్తిపరచబడే ఒక అనుభవంతో నేను తిరిగి మందిరం నుంచి వెళ్ళాలనే ఆలోచన లేకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వస్తారు, వారు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తిరిగి వెళ్తూనే ఉంటారు. ఇలాంటి వారు యెహోవా మీద ఆశ పెట్టుకుంటే వారి కోరిక, వాళ్ళ ఆశలు నెరవేర్చబడతాయా? నిజంగా వారు ధన్యులు అని పిలువబడతారో చెప్పండి మీరు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చి ఎంత ఆశతో మనం వస్తున్నామో ఆ తృప్తి మనలోకి రావాలి. ఆ తృప్తి లేకుండా మనం తిరిగి వెళ్ళకూడదు. ఎప్పుడు మనం దేవుని వాక్యం చేత మన హృదయం నింపబడి, దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావం చేత మనం తాకబడి, మన దుఃఖము విచారము కొట్టివేచబడి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మహా ఆనందం మన హృదయాల్లో నింపుకొని మనం బయలుదేరి వెళ్ళాలి. ఎందుకంటే ఇది జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. కాబట్టి ఇలాగ మనము ఆయన మీద ఆశ పెట్టుకొని ఉండాలి అని చూసాం. అయితే ఆయన మీద ఆశ పెట్టుకొని ఉంటే ఏం జరుగుతుందో నేను ఒక 3 మాటలు నేను మీకు చెప్తాను. మొదటి మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో ఆశ పెట్టుకొని వస్తే నీకు మేలు కలుగుతుంది. ఫస్ట్ మాట ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. 65వ కీర్తన 4వ వచనాన్ని చూడండి. 65వ కీర్తన నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తిపరచబడుతున్నాము. ఏముంది అంటే దేవుని మందిరంలో మేలులు దాగి ఉంటాయి. మన జీవితంలో అవసరమైన మేలులన్నీ కూడా ప్రభు ద్వారా మనం పొందుకునే వారంగా మనం ఉండగలుగుతాం. అందుకే ముందే మీకు చదివించాను నేను. ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, కృంగినప్పుడు, బలహీనతల్లో, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా కానీ మనం ఆయన మందిరానికి వస్తే అంట ఇక్కడ ఏమున్నాయంట? మేలులు. దేవుని సన్నిధిలో మేలులు దాచబడి ఉంటాయి. నీ కొరకు దాచబడినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకొని వెళ్ళాలి, పొందుకొని వెళ్ళాలి. ఆ మేలు నీ జీవితంలో తగినటువంటి, అందుకే కింద చూడ పైనుంచి బిరుగా చదివితే పైన అంటాడు, దేవా సియోనులో మౌనంగా ఉంట నిన్ను స్తుతించుటయే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. నా ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరుని యొద్దకు వచ్చేదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలవి. మా అతిక్రమములు నిమిత్తమే నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు, నీ ఆవరణములో నివసించున్నట్లు. అంటే ఏ మేలు మనకు కలుగు చేస్తున్నాడనా అంటే నీకున్న అతిక్రమములు తొలగించి ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఇక్కడ నీ జీవితంలో ఏదైతే దోషములు, అపరాధములు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రాయశ్చిత్తం జరిగి మేలు చేత నువ్వు ఏమవుతావు? తృప్తిపరచబడతావు. మేలు చేత మనం నడిపించబడతా ఉంటాం. మేలులే మన జీవితంలో మనం పొందుకునే వారముగా మనం ఉంటాం. కాబట్టి ఇలాంటి ఒక అనుభవము దేవుని మందిరములో ఉండిద్ది. దేవుని మందిరంలో ఉన్నటువంటి మేలులు మన జీవితంలో ఎప్పుడైతే మనం అనుభవిస్తూ ఉంటామో అప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం, గణపరుస్తూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలిగేటట్టుగా మనము
చేస్తాం. రెండవ వచనం, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు వస్తారు. ఎందుకు? మేలుల కొరకు నీ మందిరంలోకి వాళ్ళందరూ కూడా నడిపించబడతారు. అందుకే కదా మనం సాక్ష్యాలు ఎందుకు చూపిస్తారు అంటే దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి మేలులు అవి. వాటిని ఎందుకు చెప్పిస్తారంటే ఆ మేలులు బట్టి దేవుని సన్నిధిలో ఇంకా అనేక మంది దేవుని మీద ఆధారపడి ఆయన ద్వారా ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలకు నడిపించబడ్డానికి ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే మేలులతో మనల్ని తృప్తిపరచబోతున్నాడు. నీ జీవితంలో ఎలాంటి మేలు లేకుండా మనం ఇంతవరకు నడిపించబడతా ఉన్నామేమో, ఎలాంటి ఆశీర్వాదం లేకుండా మనం ఉన్నామేమో, ఈరోజు దేవుడు మీతో నేను చెప్తున్నాడు, ఇదిగో మేలులతోటి ఇక నుండి మిమ్మల్ని నేను తృప్తిపరచబోతున్నాను. ఆమేన్. ఆయన చేసే మేలు అంటే ఏంటి? ఒక ప్రతికూలమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మనం లేకపోతే దేన్ని సాధించలేనప్పుడు దాని విషయంలో దేవుడు మనకు తోడయ్యుండి మనకేం చేయబోతున్నాడు? మేలు చేయబోతున్నాడు. అంటే నువ్వు దేనికోసం ప్రయత్నం చేయబోతున్నావు, అది నీ వల్ల కావట్లేదో దానికి దేవుడే నీకు సహాయం చేసి దాన్ని నీకు మేలుగా మార్చబోతున్నాడు. ఇలాంటి మేలులు ఎన్నో మన జీవితంలో దేవుడు చేయడానికే ఇంత ప్రయాసతోటి మనల్ని ఆయన సన్నిధిలోకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి చెప్తున్నాడు, ఇదిగో నేను మేలులతో నేను తృప్తిపరచబోతున్నాను. నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు నేను నీకు కలుగు చేయబోతున్నాను. కాబట్టి ఇక నీ జీవితంలో నువ్వు తృప్తిగా ఉంటావు. ఆమేన్. తృప్తి కలిగినటువంటి అనుభవం మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకా దేనిని బట్టి అంటే ఇదిగో ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం వచ్చి ఉన్నాం కాబట్టి, ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం ఆయన మీద ఆశ పెట్టుకొని, ప్రభువా ఈ పరిస్థితుల మధ్యలో నుంచి నన్ను నడిపించండి నాయన, ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో నేను చాలా వాటిని ఎదుర్కొని బలహీనంగా లేకపోతే మేలు లేనివాడిగా ఉండిపోతున్నాను ప్రభువా అని ఎవరైతే ఆశపడుతున్నారో వారికి దేవుడు అంటాడు, ఇదిగో నేను ఒక మేలుని మీ జీవితంలో జరిగిస్తాను. ఆ మేలుని ఏం చేసిద్ది? తృప్తిపరచబడేలాగా ఉండేటట్టు చేసిద్ది అన్నమాట. ఇప్పుడు ఒక మాట కొర్నేలి గురించి మీకు చెప్పాడు. కొర్నేలి గురించి చెప్పాడు, నిన్నో ఎప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు కొర్నేలికి ధనం ఉంది, ప్రార్థనాపరుడు, అన్నీ ఉన్నాయి. మరి పేతురు గారిని ఎందుకు పిలిపించాలి అంటే కొర్నేలి జీవితానికి ఒక మేలు కలగాలి. ఏంటి అంటే యేసు ప్రభును గురించినటువంటి సువార్తకు కొర్నేలికి తెలియదు కాబట్టి ఆ సువార్తను వినిపించి ఏం చేయాలి? తన జీవితంలో ఒక మేలు కలిగేటట్టుగా చెయ్యాలి. కాబట్టే అందుకే మీరు అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనంలో ఏం మాట రాస్తుంది? 10:38 అపోస్తుల కార్యం 10వ అధ్యాయము. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఏంటమ్మా అభిషేకించు అనున్నదే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఆయన ఇప్పుడు మేలు చేయొచ్చు అపవాది చేత పీడించబడుతున్న వారందరిని కూడా స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు ఇందాక మీకు 146వ కీర్తన చదివాను, గుడ్డి వారిని, మోగువారిని, చెవిటి వారికి ఏం చేశాడు ఆయన? మేలు. అలాంటి మేలు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉండిద్ది. ఆయన నిన్ను ఏం చేశాడు? ఆ ఆలయంలోనికి తీసుకొని వచ్చి ఆ మేలులతో నేను తృప్తిపరచబోతున్నాడు. అలాంటి మేలు కలిగిన వారంగా మనము ఉండబోతున్నాము. ఇక మనందరం కూడా ఆయన మేలు గురించి, ఆయన చేసిన గొప్పతనం గురించి ప్రకటించుకుంటూ తృప్తిపరచబడబోతున్నాము. ఆమేన్. ఇప్పుడు దాకా ఒకవేళ మన జీవితంలో ఒక సరైనటువంటి సందర్భం లేక, దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడని సందర్భం లేక ఒకవేళ మనం ఏమైనా వెనక్కి అంటే ఆ తృప్తి లేనటువంటి వారంగా ఉన్నామేమో, దేవుడు అంటాడు, ఇదిగో నేనైతే నమ్ముతున్నాను, ఇదిగో ప్రభు ఈ నవంబర్ 25వ తారీఖు ఏర్పాటు చేయబడినటువంటి ఆ ప్రత్యేక లేదా వార్షికోత్సవ ప్రార్థన కూడికను దేవుడు జరిగించి మేలు చేసి మనందరినీ కూడా తృప్తిపరచబడబోతున్నాము. మనం తృప్తిపరుస్తున్నాడు ఆయన. అంటే మనం ఏంటి?
మనకు సామర్థ్యం లేదు, మనకు శక్తి లేదు, మనకు బలం లేదు, అయినా ఆయనే మన హస్తాలను బలపరిచి మనకు సహాయం చేసి మనం ఏదైతే చేయాలని సంకల్పం కలిగి ఉన్నామో దాని అంతటిని కూడా నెరవేర్చడానికి, మీరు నమ్మరు, హైదరాబాద్ నుంచి దైవజనులు వస్తున్నారు అని చెప్పారు, కానీ ఆ సేవకులు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? తెలియదు. మనం అడిగినప్పుడు ఎలా వచ్చారో తెలుసా? అది దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి మనస్సు. ఖచ్చితంగా ఎలా ఉన్నా కానీ మనం వెళ్ళాలి, అంత దూరమైనా కానీ. మందిర ప్రారంభోత్సవానికి కూడా అయ్యగారు అలా వచ్చారు. తర్వాత మనం పిలిచిన ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చే విషయంలో ఎక్కడ కూడా కాదని చెప్పరు మనకి. ఎందుకు అంటే మనము ఆయన పరిశుద్ధ ఆలయంలో మేళ్ళు పొందాలని దేవుడు సిద్ధపరిచాడు కాబట్టి, దూర ప్రాంతం నుంచి దైవజనులు మన మధ్యకు తీసుకొని వచ్చి మహామహిమకరంగా ఆ వార్షికోత్సవ ప్రార్థన కూడిక జరిగించినప్పుడు మనం ఏమని సాక్ష్యం ఇస్తాము? దేవుడా నువ్వు చేసిన మేలు. దేవుడు చేసిన మేలే కదా అది, దేవుడు నడిపించిందే కదా. మన జ్ఞానమా, మన తెలివా, మన ఆలోచన? చెప్పండి. ఇలాంటి మేలు కేవలం సంఘంలోనే కాదు కానీ మన కుటుంబాల్లో కూడా ఆయన చేస్తాడు. మన కుటుంబాల్లో కూడా మనము ఆ మేలులతో తృప్తిపరచబడతాం. ఎప్పుడైతే కొర్నేలు ఇంటికి పేతురు వెళ్ళాడో, దేవుని సువార్త ప్రకటించాడో, అప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ ఆయన పలికిన మాట తెలుసా? నువ్వు రావటము మంచిది. అంటే మేలు కలుగుతుంది కొర్నేలుకి. తనకు కలిగిన ధనాన్ని బట్టో, చేసిన ప్రార్థన బట్టో, మరొకటో కాదు, కానీ అపవాది చేత పీడించబడుతున్నటువంటి, అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఎరగకుండా మరొక దాన్ని బట్టి ఆయన భక్తిపరుడు, నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ నిజంగా నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలి? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఇలాగా అనేకమైనటువంటి మేలులు మీరు ఇంకా కావాలంటే మీరు తీతు రాసిన పత్రిక తీయండి. తీతుకు రాసిన పత్రిక తీస్తే తీతుకు రాసినటువంటి పత్రిక 12వ వచనం చదువు. 2:12 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అనగా ప్రత్యక్షకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ బోధించున్నాడు. దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలుగా తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఇప్పుడు కొర్నేలు జీవితంలో ఏం జరిగింది అంటే, కొర్నేలు కూడా దేవుని కొరకు ఒక స్వస్థ బుద్ధి కలిగి నీతితో భక్తితో బ్రతుకుతూ ఉండాలని ఏం చేశాడంట? విమోచించాడు ఆయన్ని కూడా. సో ఇలాగా ఎన్నో మన జీవితంలో ఎన్నెన్నో మేలుల్ని దేవుడు మనకి అనుగ్రహించడానికే తన సన్నిధికి మనల్ని తీసుకొని వస్తాడు. ఆయన తీసుకొని వచ్చి మేలులతో మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. ఏం చేస్తే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండిద్దో, నువ్వు ఎటువైపు నడిపించబడాలో, ఎలా ఉండాలో, ఇవన్నీ మనకి మేలు కలిగేటువంటి ఆలోచనలు మనకు తెలియచేసి మన జీవితంలో మనం తృప్తి కలిగిన వారముగా ఉండేటట్లుగా ఆయన చెయ్యాలన్నటువంటి ఆలోచనే ఉంది. కాబట్టి ఆయన పరిశుద్ధ ఆలయములో మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధ ఆలయంలో తృప్తిపరచబోతున్నాము, తృప్తి పొందుతున్నాము. ఆయన మాట నీ జీవితాన్ని నువ్వు తీసుకొని వెళ్తే ఏ పరిస్థితిలోనైనా నువ్వు వెనుకకు తిరగక ఒక ప్రతి దాంట్లో తృప్తికరమైనటువంటి మార్గములో మనం నడిపించబడుతూ ముందుకు వెళ్ళగలుగుతాం మనం. కాబట్టి ఏమిటి మొదటి మాట ఏంటంటే, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మనము తృప్తిపరచబడతాం. రెండోది చూడండి, 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనంలో ఏం రాస్తుంది? ఆయన ప్రసన్నత. 27:4 యెహోవా
యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏంటంట? యెహోవా ప్రసన్నత చూడాలని ఆలయంలో వచ్చి ధ్యానిస్తాడంట. ఏముండిదంట ఇక్కడ? ఆయన యొక్క ప్రసన్నత, ఆయన ప్రభావం ఉండిద్ది, ఆయన మహిమ మందిరంలో ఉండిద్ది. ఆ ప్రభావమును చూడాలని. ఇంకా మీరు కానీ చూస్తే ఏమంటాడంటే అక్కడ, నేను ఒక వరమును అడిగాను. దేన్ని? దానిని వెతుకుచున్నాను. ఒక వరం అడిగి ఎదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా యెహోవా మందిరములో నివసించాలి. ఎక్కడ ఉండాలంట? ఆయన దేవుని మందిరంలో నివసించాలంట. నివసించి నా జీవిత కాలమంతా ఆయన ప్రసన్నతను నేను అనుభవించాలి. ఆయన మహిమను నేను మహిమ కలిగినటువంటి ఆ దేవుణ్ణి చూసి ఆ ప్రభావంతో నేను కూడా నింపబడాలనేటువంటి కోరిక దేవుని అలాంటి ఆశ మనకు ఉండాలి. మొదటిగా ఏమన్నా మేలుతో తృప్తిపరచబడాలనే ఆశ ఉండిద్ది, తృప్తిపరుస్తాడు మందిరంలోకి వచ్చిన వారిని. రెండవదిగా ఏం చేయబోతారంటే ఆయన ప్రభావమును చూపించబోతున్నాడు, ఆయన మహిమను, ఆయన తేజస్సును చూడడానికి. ప్రభువా, నేను నీ మందిరంలోనే ఉంటాను, నీ మందిరంలో నేను నివాసం చేస్తాను. ఎందుకంటే ప్రతి నిత్యము ఆయన ప్రభావము చేత నేను ఏమవ్వాలి? నింపబడాలి. ప్రభావమును. లేకపోతే ఇంకా అంటాడు, యెహోవా ప్రసన్నత అంటే ఆయన దర్శించేది. ప్రసన్నత అంటే ఏంటి? దర్శించేటప్పుడు ఆయన్ని ధ్యానించాలి. ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాక్యములో ఉన్నటువంటి ఆ ప్రసన్నత నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను దాన్ని ధ్యానించాలి. ఒకసారి మీరు ఆలోచన, దేవుని యొక్క ప్రసన్నతని దేవుని ఆలయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం అనుకోండి, దేవుని గొప్ప కార్యాలు మీరు ధ్యానిస్తూ ఉన్నారనుకోండి, ఆయన అంటాడు, నా జీవితకాలం అంతా ఇలాగే ఉండిపోతే బాగుండు అనుకుంటున్నాడు ఆయన. ఎలా ఉండిపోవాలంటే ఆయనకి ఎప్పుడు దేవుని కార్యాలు ధ్యానించుకుంటూ నేను దేవుని మందిరంలో ఉంటే చాలు, నాకు ఇదే నాకు ధన్యత, ఇంతకు మించిన ధన్యత నాకేమీ కూడా అవసరం లేదు. మనకు కూడా అలాంటి ఆశ ఉందా? అలాంటి ఆశ ఉందా చెప్పండి? దేవుని యొక్క ప్రసన్నతని అంటే ఆయన దర్శనాన్ని పొందుకోవాలి, ఆయన నేను చూడాలి, ఆయన ప్రభావ మహిమలతో నింపబడాలి అనేటువంటి ఆశ కొరకంట దినమంతా దేవుని మందిరంలోనే ఉంటే చాలు నాకు అనేటువంటి ఆశ మనకు కూడా ఉండాలి. పౌలు గారికి ఎలాంటి ఆశ ఉందో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాశాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారికి ఎలాంటి ఆశ ఉందో చూసారా? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలని, ఆయన మరణ విషయంలో సమాన భావము కలిగిన వాడిగా ఉండాలని, ఆయనను ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో నేను పాలువాగునై ఉంటాను అని చెప్పాడు అనుకో. ఏమన్నాడు? శ్రమల్లో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము ఎంచుకున్నాడు. అంటే ఏంటి? ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? దేవుని మందిరంలో ఉంటాయి. ఆయన పునరుద్ధానపు శక్తి బలము ఎరగాలి నేను. సో కాబట్టి ఏం చేసుకోవాలి? నాకు కొంచెం నష్టంగా ఎంచుకోవాలి నేను. నీకు ఊరికే నీ పన్ను చేసుకుంటా ఏంటి, మీ అవసరాలను మీరు తీర్చుకుంటా, మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో దేవుని మందిరానికి వచ్చేసి ఆయన బలాన్ని చూడాలి, ఆయన ప్రభావం చూడాలి, పునరుద్ధానపు శక్తి చూడాలంటే కనపడతాయా? చెప్పండి, కనపడతాయా? కనపడవు. నష్టంగా ఎంచుకోవాలి మనం ఆయన సన్నిధిలో వచ్చి ఆయన బలాన్ని, ఆయన ప్రసన్నతను చూడాలి అని అంటే. నష్టంగా ఎంచుకొని పౌలు వచ్చి కూర్చున్నాడంట. దేని కొరకు? ఎట్లయినా ఆ పునరుద్ధానపు శక్తి నాకు కావాలి. మృతుల్లో నుండి ఆయన ఎలాగా పైకి లేపబడ్డాడో నేను కూడా అలా లేపబడ్డానికి ఏ విధము చేతైనా కానీ నాకు కలిగినదంతా నష్టంగా ఎంచుకొని నేను దేవుని మందిరంలోనే ఉండి ఏం చేసుకోవాలి? ఆయన ప్రసన్నతను నేను ఎప్పుడు కూడా
ధ్యానిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఆయన గొప్పతనాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆయన ఆశ్చర్య క్రియలను ధ్యానిస్తూ ఉండాలి. మన రాజపాలన కూడా చెప్పింది అదే. ఏమో ఒక వరమే అడుగుతున్నాడు. అసలు ప్రభు నాకు ఒక వరం ఇవ్వు. ఏంటి అంటే, నీ ప్రసన్నత నీ మందిరంలో చూస్తూ నేనేం చేయాలి? ధ్యానిస్తూ నీ మందిరంలో గడిపే కృప నాకు కావాలి. నీ మందిరంలో నేను ఉండాలి ప్రభువా, నీ ప్రభావాల చేత నేను నింపబడి ఉండాలని ఒక తీవ్రమైన ఆశ కలిగిన వారంగా మనం కూడా ఉండాలి. అంతేగాని మన జీవితంలో మనం క్యాజువల్గా వెళ్ళి మన ఇష్టంగా మనం ఉండి దేవుని ద్వారా ఒక ప్రసన్నతని మనం పొందుకోవాలంటే అది మనకి అయ్యే పని కాదు. పేతురు గారిని ఒక ఇంటికి ప్రార్థనకి పిలిచారు. పిలిస్తే అక్కడ ఏం జరిగింది? భోజనం చేయలేదు, భోజనం ఇంకా వాళ్ళు సిద్ధపరచలేదు. ఈలోపు ఏం చేశాడు? ఖాళీగా ఉండి ఏం చేద్దామని చెప్పి మేడ మీదకి వెళ్ళి ఏం చేశాడు? పడుకున్నాడు కదా, మేడ మీదకి వెళ్ళి బెడ్ వేసుకొని పడుకున్నాడు. ఏం చేశాడు? మనం ఏం చేస్తాం? ఊరికే ప్రసన్నతలు కలుగుతాయా? చెప్పండి, ఊరికే ప్రసన్నతలు కలుగుతాయా మనుషులకి? దేవుడి ప్రసన్నత దర్శనం కలగాలంటే ఊరికే ఉందా? అన్నం తినడానికి 5 నిమిషాలు లేట్ ఉందిరా బాబు, ఆవు కొద్దిసేపు అంటే వెళ్ళి ఆ సమయంలో మేడ మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే చూసారా, సమయాన్ని వినియోగించుకోవడాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఉన్న ప్రసన్నత లేదా అది ఎలాగ పేతురు గారికి దక్కుతుందో మీరు చూడండి. మన జీవితంలో మనం కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి వెతకాలి. సమయం అనక ఆ సమయం వెతుకుతూనే ఉండాలి. అదే కదా ఆయన చెప్పింది, ఆయన ఆలయములో నేను నిన్ను వెతుకుతూ ఉండాలి ప్రభువా, కనిపెడతా ఉండాలి, సమయం దొరికిందా ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా చేశాడు కాబట్టే కొర్నేలి ఇంట్లో దేవుడికి మహిమకరంగా కార్యం జరిగింది. అర్థమైందా? కొర్నేలి ఇంట్లో వాక్యం ప్రకటిస్తుండగానే అసలు దేవుని వాక్యం ఎప్పుడు విన్న వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. వాళ్ళు అన్య భాషలు మాట్లాడారు వారు అక్కడ. చూసారు, అంత అద్భుతం జరగడానికి కారణం ఏంటి? ఆయన ప్రసన్నతనే ఈయన ధ్యానం చేశాడు కాబట్టి. ఆ మేడ మీద కూర్చున్నప్పుడు ఆకాశం నుంచి ఒక దుప్పట్లో చతుష్పాద జంతువులన్నీ కూడా వస్తుంటే ఏం చెప్తుంటే, వీటిని చంపుకొని తిను పేతురు అని చెప్తుంటే ఆయన అంటాడు, అపవిత్రమైన వాటిని నేను తాకను కదా అని చెప్పాడు. అదే మాట 3 సార్లు చెప్పాడు దేవుడు. తిను అంటే తినగోదు అన్నాడు. అప్పుడు తర్వాత ఆ దర్శనం ఏమైందో ఆయనకు అర్థం కాక గందరగోళం అయిపోతున్నాడు. అప్పుడు చెప్పాడు, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలందరికీ నువ్వు భేదం చూపకుండా సువార్తను ప్రకటించి వెళ్ళి అని చెప్పగా అప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్ళి చెప్తే అక్కడ దేవుని కార్యం జరిగింది. మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రసన్నతను మనం ఎప్పుడు వెతుకుతూ ఉండాలి ఆయన మందిరంలో. అలా మనం వెతుకుతూ ధ్యానిస్తూ వాటి గురించి ఎప్పుడైతే శ్రద్ధ కలిగి మనం ఉంటామో అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకు అర్థమవుతాయి. దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడో, మన పరిచర్యలో ఏం చేయబోతున్నాడో, వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా నడిపించబోతున్నాడో నీకు ఒక నిరీక్షణ కలిగించే మాట ఈ లోకాన్ని జయించటానికి దేవుడు నీకు ఇస్తాడు, నాకు కూడా ఇస్తాడు. అంతేగాని అలాంటి అనుభవం మనకు లేకపోతే మనకు ఎదురవుతున్న పరిస్థితులు మనం దాటలేం. దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేయండి, మీరు కనిపెట్టండి. ఎన్నిసార్లు మీ జీవితంలో ఏం చేయాలో మీకు చెప్పలేదా? చెప్పాడా లేదా? చెప్పలేదా మీకు? ఎవరికి అనుభవం లేదా? ఉందా లేదా? ఎక్కడుండేది? ఆమరణంగా లేచి వెళ్ళిపోతానే ఉన్నారు కదా, ప్రార్థనకి ఏమైనా మధ్యలో వస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది? ఎప్పుడు మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఆయన యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించాలి. ఆయన్ని మనం ఎప్పుడు దర్శిస్తా అంటే ఆయన ఎలా ఉన్నాడు, ఆయన గుణాతిశయములు ఏంటివి, ఆయన ఏ విధంగా ఉంటాడని ఎప్పుడైతే మనం అలాగా ధ్యానించుకుంటూ హృదయంలో అనుకుంటా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి తన దర్శనాన్ని ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు ఆయన. అలా 2 సంవత్సరాలు అరేబియా ప్రాంతంలోకి వెళ్ళి పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి ప్రభువా, దమస్కా మార్గంలో నన్ను దర్శించావు, మరలా నాకు చూపొచ్చింది, మరి ఏంటి, నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి అసలు అని 2 సంవత్సరాలు అరేబియా అనే దేశంలోకి వెళ్ళి ధ్యానించాడు దేవుడిని. దేవుడి గురించి అన్నీ తెలుసుకున్నాడు బాగా. అక్కడ రాస్తాడు, నేను అక్కడ దేవుడు నాకు కనపడ్డాడని చెప్తాడు. ఊరికే అందరితో కొట్టించుకోవట్లా, ఊరికే అంతా వదిలిపెట్టేసి పెంటతో సమానంగా ఎంచుకొని తిరుగుతున్నా అని చెప్పటం లేదు. ఆయన ధ్యానించిన దాన్ని ప్రసన్నతను గుర్తెరిగి ఉన్నాడు కాబట్టే ఇదిగో సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. నీకు నాకు అలాంటి అనుభవం లేదనుకో మనం ఏమీ వదలలేము దేవుడి కొరకు.
ఏమీ వదలలేం. ఆఖరికి మీకున్న నిద్రను కూడా మీరు వదలరు. వత్త దేవుని మందిరానికి పట్టుకొచ్చుకున్నారు దాని అమ్మట. ఎక్కడ ఖాళీ దొరికితే అప్పుడు కాసేపు నిద్రపోదామని. అక్కడ నిద్రపోయే స్థలమేనా ఇది? చెప్పండి, నిద్రపోయే స్థలమేనా? మళ్ళీ ఎందుకు నిద్రపోతున్నారు తెలియదు మీకు కూడా. మీరు దేని పని కోసం వచ్చారో దాన్ని మర్చిపోయారు కాబట్టి నిద్ర వస్తుంది. ధ్యానించాలి దేవుణ్ణి, దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి కదా. అవన్నీ ఏమి లేవు మనకి, అవన్నీ ఏమీ లేవు. కాసేపు వినాలి, టైం అయిపోయిందా ఇంక అంతే. ఒక్కోళ్ళు ఫేసులు మారిపోతే తిరిగిపోతారు, ఇంకా నేను ఆమెను చెప్పాలి అప్పుడు ఇంకంతే. అంతేగాని ఈరోజు వచ్చాను కదా, దేవుడు నాకు ఏం మాట్లాడాడు, ఆ మాటను నేను ఏ విధంగా అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ప్రార్థన చేసి కనిపెట్టి దాని విషయంలో ఇంకా నేను కొంచెం లోతుగా వెళ్దాము అనేటువంటి ఆశ లేకపోతే దేవుడి ద్వారా మన జీవితంలో ఏ మేలు మనకు రాదు, ఏ మేలు మనం పొందలేం. వెంటనే రాగానే వచ్చావా చాలా తర్వాత వచ్చావు కూర్చోదు ఇది తీసుకుని అని దేవుడి చేతిలో పెట్టాడు. మోషేని కొండపైకి పిలిచాడు. పిలిచిన తర్వాత ఎప్పుడు మాట్లాడాడు మోషేతోటి తెలుసా? ఎప్పుడు మాట్లాడాడు? మోషేని కొండ మీదకి రమ్మన్నాడు కదా, వెళ్ళాడు మోషే కొండ మీదకి. ఎప్పుడు మాట్లాడాడు? 7 రోజుల తర్వాత మాట్లాడాడు. 7 రోజుల తర్వాత మాట్లాడాడు. 7 రోజుల దాకా మోషే ఏం చేశాడు? మౌనంగా సాగిలిపడి కనిపెట్టుకు కూర్చోండి. ఎప్పుడు మాట్లాడతాడు ఆయన సన్నిధిలో ఎప్పుడు మాట నాకు వచ్చిద్దా అని 7 రోజులు అలాగే మౌనంగా కనిపెట్టుకొని సాగిలిపడి నమస్కారం చేసుకు అక్కడే ఉన్నాడు 7 రోజులు. తర్వాత అప్పుడు వచ్చి మాట్లాడాడు. అర్థమైందా? దేవుడు కోరుకునేది తెలుసా? దేవుడు మొన్న అంటే ఒక దైవజనుడు చెప్పాడు అనమాట, నినేవి పట్టణాన్ని మారుస్తానికి దేవుడికి టైం పట్టలేదు కానీ యోనాను మార్చడానికి టైం పట్టిందంట. అర్థమైందా? నినేవి పట్టణాన్ని ఒక్కరోజు సువార్త ప్రకటించి వాళ్ళు ఒక్కరోజు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఏంటి గోని పట్టు కట్టుకొని దేవుడు క్షమించేసి వాళ్ళని. కానీ యోనాను మార్చడానికి ఎన్ని రోజులు పట్టిందంట? అంతే. మనల్ని కూడా అంతే అనమాట. ఆయన మేలు మన జీవితం రావడానికి పెద్ద విషయం కాదు ఆయనకి. కానీ మనం మేలు పొందుకునే స్థాయికి, ఆయన ప్రసన్నతను చూసే స్థాయికి మనందరం ఎదిగేదాకా అట్లా పక్కన పెట్టి ఉంచుతాడు ఆయన. అంతే. నిద్రపోయే వాళ్ళు సమృద్ధిగా నిద్రపోవచ్చు, ఎక్కడ ఆలోచించుకునే వాళ్ళు ఆలోచన చేసుకోవచ్చు, ఏళ్ళు కొరుక్కునే వాళ్ళు, కాళ్ళు కొరుక్కునే వాళ్ళు ఎట్లా ఉండి అలా ఉండండి, తప్పులేదు. కానీ మీకు మేలు కావాలంటే, ఆయన ప్రసన్నత మీ జీవితంలోకి రావాలంటే మీరేం చేయాలి? వచ్చి వెతికే వాళ్ళు అయి ఉంటేనే అవి మనకు వస్తాయి. వచ్చేళ్ళంత మాత్రాన్ని ఎవరికి రాబావి. రావాలి అని అంటే వెయిట్ చేయాల్సింది అంతే. అందుకే మనల్ని మార్చిందాక మన మేలుని మన ముందు దేవుడు చూపిస్తాడు. అదే నీకు అదందరూ చూడరు జాగ్రత్త అంటాడు. అంతే. నువ్వు ఇంత పెద్ద గొప్ప సేవకుడు అవుతారని చెప్తే చాలు, ఇంకా ఉబ్బి తప్పిపోతాం, వేసి ఉతుకుతానే ఉంటాడు వెనక మాలించడం. అది ఎవరికి తెలియదు. కానీ ఆయన ఏం చెబుతాడు? నేను 10 మందికి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఒకటి పడిపోయాడంట, లేదా ఇంకోటి నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరుగుతాయి. అవన్నీ ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే అన్నిటిని విడిచిపెట్టి దాని కొరకు, అన్నిటిని అంటే ఏంటి, మొత్తం వదిలిపెట్టి కూర్చోమని చెప్పట్లా నేను. ఆయన కేటాయించిన సమయం ఆయన సన్నిధికి. ఈరోజు ఆదివారపు ఆరాధన అంటే పునరుద్ధానపు ఆరాధన, ఆయన రోజు కదా. ఈ రోజు కూడా మనం దొంగిలిస్తాం కదా, ఈ రోజు కూడా మనం మన పనులు చేసుకుంటాం మనం. అలా కాకుండా ఈరోజు కూర్చొని ప్రశాంతంగా ఈరోజు దాన్ని ధ్యానించండి, ఆయన్ని వెతకండి. ఏ మేలు మీ కొరకు దాచి ఉంచాడని మీకు దేవుడు తెలియచేస్తాడు కదా. మీ జీవితంలో అనుభవించేవారుగా మీరు ఉంటారు కదా. మరి అవన్నీ లేకుండా ఏమంటే ఎక్స్ప్రెస్ స్పీడ్ తోటి, వందే భారత్ ఎక్స్ప్రెస్ కన్నా ఇంకా స్పీడ్ తోటి నా జీవితంలో మేలులు రావాలంటే రావు. ఇక్కడ రావు. వెయిట్ చేపిస్తాడు. నాకు ఆయన ఆ వాక్యం చెప్పిన నాకు చాలా ఇన్ని రోజులు మనం చదివాం కానీ ఈ కోణంలో అర్థం కాదనిపించింది. యోనాన్ని మార్చడానికి దేవుడు చాలా కష్టపడాడంట అసలు. కానీ నినేవే పట్టణాన్ని మార్చడానికి దేవుడు కష్టపడలేదంట. అంటే నేను ప్రభువా మరి యేసుప్రభుకి ఏమన్నా లేకపోతే దేవుడికి ఏమైనా కొంచెం కాస్త కొద్దిగా ఎర్ర ఉందయ్యింది. యోనా కాబట్టి 100 యోనాలు ఉంటారు, 100 మంది యోనాలు దేవుడికి. మళ్ళీ యోనా దగ్గరికి వెళ్ళి యోనానే చేప కడుపులో వేసి మళ్ళీ బుద్ధి వచ్చేలాగా చేసి మరలా బయటికి తెచ్చిచ్చి మరలా పంపించి యోనానే చెప్పాలా అంటాడు. యోనానే చెప్పాలి. అదే దేవుడు ఒక ప్రణాళిక అంటే ఒక వ్యక్తికి బుద్ధి చెప్పి నేర్పించి మరలా ఆ వ్యక్తితోనే దేవుడు పని చేయించి కార్యం చేయించాడు. అలాగా మనల్ని కూడా ఆ మేలులు, ఆ ప్రసన్నత మన జీవితంలోకి వచ్చేలాగా మనకి దేవుడు 10 విధాలుగా మనకి బుద్ధి చెప్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు, ఒక్కసారి కొడతా ఉంటాడు, ఒక్కసారి ఆదరిస్తూ ఉంటాడు. ఫస్ట్లో దేవుడు అంట
అడిగినమ్మటే నువ్వు ₹10 చాక్లెట్ అడిగావు అనుకో, ₹10 5 స్టార్ ఇస్తారంట అడిగినమ్మటే. ఫస్ట్ స్టార్టింగ్లో ప్రభా నాకు కొంచెం పని చేయంటే, ఇదేంటి తమ బిడ్డ ఇంకా నీకు పెద్ద పని చేస్తానంట. వెళ్ళే కొద్ది నువ్వు ₹10 చాక్లెట్ అడిగితే ఒక గుడ్డే బిస్కెట్ కూడా ఇవ్వడంట మన చేతికి, ఆయన ఇవ్వడంట. ఆయన ఎందుకు తెలుసా? నీ లోపలికి ఆయన ఏంటో అర్థమయ్యేటట్టు చేస్తూ ఉంటాడు. నువ్వు ఎంత దేని మీద ఆధారపడాలో, ఎవరి మీద బట్టి నడిపించబడాలో, ఎలాంటి ఒక పరిశుద్ధత నీ జీవితంలో రావాలో అది వచ్చేదాకా ఆయన వదిలిపెట్టు. అసలు నువ్వేమన్నా ఫస్ట్ ₹10 చాక్లెట్ తిన్న అలవాటు కదా మనకి, ఇంకా ఆయన వదిలిపెట్టి మనం వెళ్ళలేము ఎక్కడికి. స్టార్టింగ్లోనే ఆయన మనకి ₹10 5 స్టార్ చాక్లెట్ ఇచ్చేసాడు కదా, దాన్ని తిన్నాం బాగా, ఇంకా మనకు అక్కడ అలవాటు పడిపోయింది. ఆయనకు అర్థమైంది ఈడు ఇంకా లైన్లోకి వచ్చాడు అనుకుంటాడు. అప్పుడు ఇక స్టార్ట్ చేస్తాడంట, బాధుడు స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా అప్పుడు ఒక్కొక్కటి దాన్ని మన దాంట్లోకి వెళ్ళి కత్తిరిస్తూ ఉంటే అప్పుడు అమ్మ అన్న లేదు, ఏమన్నా లేదు మన దగ్గర. కత్తిరింగ్ కూడా ఆయన మంచి దానికోసం. సో కాబట్టి ఆయన పరిశుద్ధ ఆలయములో మనము ఆయన ప్రసన్నతను ధ్యానం చేసేదానికి మనం ఇక్కడ ఉండాలని కోరుకోవాలి. ఇంకో 3వ మాట కూడా చూద్దాం. 96వ కీర్తన 6వ వచనం. 96:6. 96వ కీర్తనలో 6వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. హల్లెలూయా. ఏమని అంటే ఇక్కడ మైకులు స్పీకర్లు కాదు, ఇక్కడ ఉంది. ఏమని అని చూసారా? ఏమన్నా ఇక్కడ ఆయన సన్నిధిలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉంటాయి అంట. ఇంకా ఏమన్నాడు కింద? బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉంటాయి అంట. కనపడినాయి ఎవరికైనా? ఆ బల సౌందర్యం అనేవి కనపడినాయి ఎవరికైనా? ఆయన ఘనత ప్రభావాన్ని ఎప్పుడైనా అనుభవించారు? అసలు ఏమీ లేదు, ఉండవు. అందుకే మన జీవితంలో కూడా ఏమీ ఉండవు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఘనత ఉంది, ప్రభావం ఉంది. ఆయన సన్నిధిలో ఆయన నిన్ను ఘనపరుస్తాడు, ప్రభావంతో నింపుతాడు, బల సౌందర్యము. సంఘానికి ఏం పేరు ఉంది? యెరూషలేం పట్టణం. ఏమంటారు? బల సౌందర్యం కలిగినటువంటి పట్టణం అన్నమాట. అలాంటి సౌందర్యం మనకు ఉండాలి. ఏంటి ఆ సౌందర్యం? విలువైన వస్త్రం కడితే రాదు ఆ సౌందర్యం. వైట్ అండ్ వైట్ వేసుకుంటే రాదు. నీ అంతరంగము లోపల ఆ బలమైన సౌందర్యం కనపడాలి. అవి ఇక్కడ ఉంది. అర్థమవుతుందా మీకు? మన అంతరంగాన్ని సరిచేసుకొని ఒక పరిశుద్ధమైన అలంకారంగా మనము ఆయన ఎదుట సాగిలపడ్డానికి, ఆయన ఎదుట మనం ఉండడానికి సిద్ధపడవలసినటువంటి ఆ స్థితి ఇక్కడ ఉంది. దాన్ని మనం వెతకాలి వచ్చి, దాని కొరకు ఆశపడుకు ఉండాలి మనం. దాని కొరకు మనం ఆయన ప్రభావ మహిమను మనం ఏం చేయాలంట? అనుభవించేవారుగా ఉండాలంట. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. ఇవన్నీ ఆయన సన్నిధిలో ఉంటాయి. అలాంటి సన్నిధిలో మనము ఎలాంటి ప్రభావం లేనివారుగా ఉండి వెళ్ళిపోతున్నామనంటే, మన జీవితంలో మనం ఎంతగా ఆయన యొక్క సన్నిధిని కోరుకుంటున్నామో అర్థమవుతుంది మనకి. ఆయన సన్నిధిని కోరుకున్న వాడి జీవితంలో ఆ ప్రభావం కనపడాలి, ఆ ఘనత కనపడాలి, ఆ బల సౌందర్యం కనపడాలి. కనపడడం లేదంటే సన్నిధిలోకి మనం వచ్చి ఏం చేస్తున్నామంటే అలాగ వచ్చేసి తిరిగి అలాగ వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ ఘనత అంటే మన దేవుడు ఎలాంటి ఘనత కలిగిన వాడు తెలుసా? ఎలాంటి ప్రభావం కలిగిన వాడో తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉండిద్ది అనమాట. ఏంటి? ఒక ముద్రలేసినటువంటి ఒక పుస్తకం ఉండిద్ది అక్కడ. దాన్ని విప్పడానికి ఎవ్వరు కూడా బలం సరిపోవటంలో, ఎవరికి కూడా ఆ పుస్తకానికి వేసిన ముద్రలు విప్పడానికి ఎవరికి బలం సరిపోవట్లేదు. ఒక దూత ఏడుస్తున్నాడంట. ఎవరు విప్పుతారు? చదవండి. ఆ చదివితే మీకు ఇంకా అర్థమైద్దేమో. అక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. అయితే పరలోకమందు కానీ
భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పుడుకైనను చూచుటికైనా ఎవనికి శక్తి లేకపోయెను. 4వ వచనం, ఆ గ్రంథం ఇప్పుడుకైనను చూచుటికైనను యోగ్యుడు ఎవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్దలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందినని నాతో చెప్పెను. ఎవరంట? ఆ యూదా గోత్రపు సింహము యేసు ప్రభువే. చెప్పాడు కదా, దావీదు చిగురు అని చెప్పాడు కదా. ఎవరు ఆయన? యేసు ప్రభువే. అంటే మన దేవుడు ఎంత ప్రభావం కలిగిన వాడో, ఎంత ఘనత కలిగిన వాడో మనకు అర్థం కావట్లేదు. మనం దాని గురించి ధ్యానించిన వారికి అసలు ఉండటం లేదు. ఎప్పుడు ఆయన ఘనత మన జీవితంలోకి వచ్చిందంటే మనం ఆయన్ని ఘనపరచాలి. ఆయన ఒక గనుడని మనం ఎంచాలి, ఆయన గొప్పవాడని మనం ఎంచాలి. ఆ ఘనమైనటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా మన హృదయంలో ఒక ఉన్నతమైన సింహాసనం వేయాలో మనం నేర్చుకోవాలి. ఇవన్నీ ఎక్కడ మనకు తెలియచేయబడితే ఆయన మందిరంలో. ఆయన మందిరంలో ఆయన ఎంత గనుడై ఉన్నాడో. ఎందుకంటే ఈ వాక్యాలన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక మనకు కొంచెం అర్థమయ్యే రీతిగా సింపుల్గా ఉండాలని ఇదిగో ఇంత సింపుల్గా మనం చెప్పుకుంటున్నాం. ఆయన ఘనత ఎలా ఉండిద్దో అది ఇంకా చాలా పెద్ద ఉండిద్ది. ఆయన ప్రభావం మహిమ ఎలా ఉండిద్దో చాలా గొప్పది. ఆయన ఎదుట ఎవరు కూడా నిలబడలేరు, అంత గొప్ప ప్రభావం కలిగిన వాడు ఆయన. ఆయన తేజస్సు ఎంతో గొప్పది. సో ఇవన్నీ మనకు నార్మల్గా అర్థమైతే, మాటలు అర్థమవుతాయని మీకు అలా చెప్తున్నాం. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆయన ఏం సౌందర్యం అని చెప్పాడు? బల సౌందర్యము. మనందరం కూడా అలాంటి ఒక బలమైన సౌందర్యం కలిగిన వారంగా మనం కూడా మార్చబడాలి. సో ఇలాగ మన జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు ఆయన పైన ఆశ పెట్టుకొని ఉండమని చెప్తున్నాడంటే నీకు మేలు చేయాలని, తన ప్రభావముతో ఆయన మందిరంలో నువ్వు ధ్యానించే వ్యక్తిగా మారాలని, ఆయన ఘనత ప్రభావములు బల సౌందర్యాన్ని మనం కలిగిన వారంగా మనం ఉండాలని ఆయన నా పైన మీరు ఆశ పెట్టుకొని మీరు ఉండండి, ఆశ పెట్టుకొని మీరు నన్ను వెంబడించండి. ఇలా ఎవడైతే వెంబడిస్తాడో, ఎలా ఉంటాడో వాడు ధన్యుడు. అంతేగాని మందిరంలో దేవునికి ఒక దేవుని దగ్గరికి వచ్చి నాకు అది తెరవాలి, ఇది తెరవాలి, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, లేదా నాకు ఇది లేదయ్యా అని అడగటం కాదు కావాల్సింది. ఎలాగైనా కానీ పౌల్లాగా మనం కూడా ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని ప్రభా నీ ప్రసన్నత నేను పొందుకోవాలి, నీ పునరుద్ధానపు శక్తిని నేను పొందుకోవాలి, నీ కొరకు బలమైనటువంటి సాధనంగా నేను ఉండాలని ఆయన యొక్క ప్రసన్నతను ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, దాని కొరకు మన సమయాన్ని హెచ్చిస్తూ ఉంటామో, దాని కొరకు మన సమయం పెట్టి మనం ఆయన యొక్క ప్రభావంతో నింపబడాలని కోరుకుంటూ ఉంటామో, పేతురుని దర్శించినట్టుగా మనల్ని కూడా దేవుడు దర్శిస్తాడు. మనకు కూడా రాబోయే పరిస్థితులు ఎదురవుతున్న వాటి మధ్యలో మనం ఎలా నడిపించబడాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన్ని మనం అన్యజనుల మధ్యలో బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంత గనుడుగా ఉన్నాడో, ఎంత ప్రభావం కలిగిన ఉన్నాడో, ఆయన బల సౌందర్యం ఎంత గొప్పదో వివరించేటట్లుగా కూడా మనము ఆ కృపను పొందుకోగలుగుతాం. మనం అలా కాకుండా క్యాజువల్గా మీరు సాధారణంగా తీసుకొని వచ్చారనుకోండి, ఆయన ప్రత్యక్షతలు మనకు అర్థం కావు, ఆయన ప్రభావం మనకు తెలియదు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు ఆయన ప్రసన్నతను ఎరిగిన వాళ్ళు, ఆయన గొప్పతనాన్ని చూసిన వారు, ఆయన ఒక గనుడుగా ఎంచారు, వాళ్ళు ఆయన్ని ఘనపరిచారు అంతే. ఏలియా ఏమంటాడు? జీవము కలిగిన దేవుని సన్నిధిలో నివసిస్తున్నాను నేను అని చెప్పాడు. చూడు దేవుని ఎంత ఘనపరుస్తున్నాడు. ఆయన ప్రభావం ప్రార్థన చేస్తే దిగి వచ్చింది అగ్నిగా, వాళ్ళ మీదకి దిగి వచ్చి అక్కడ కందకాలు మొత్తం కాల్చేసింది. దేవుని కొరకు వాళ్ళు బయట అంతరంగంలో ఒక రోషం కలిగి ఆ బల సౌందర్యం కలిగి ఉన్నారు. బయటికి చూడడానికి ఒక కమ్మలేసుకొని పైన ఏంటి, లేకపోతే ఇంకేమంటే ఆయన అది దట్టి కట్టుకో ఉంటాడు, ఒక తోలు దట్టి కట్టుకో ఉంటాడు, కట్టుకొని సింపుల్గా సాధారణంగా కనపడవచ్చు. కానీ వాళ్ళని చూస్తే వాళ్ళు ఘన ప్రభావం దేవుడు ఎంత ఉన్నాయో వాళ్ళు కనపడతాయి. అసలు వాళ్ళు ఎంత బల సౌందర్యం కలిగిన వారుగా ఉన్నారో ఇప్పుడు కాదు, రేపొద్దున మనం దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు మనం చూసినప్పుడు మనము మరి సిగ్గుపడతారో ఏం పడతారో మరి అప్పుడు నాకు తెలియదు.
దేవుని మనం ఇంకా ఆయన యేసుప్రభు రక్తంతో కడగబడి ఉన్నటువంటి వాళ్ళం. మనం ఎంత బల సౌందర్యం కలిగిన వారంగా ఉండాలి. మనం ఇంకా రేపొద్దున మనం ఎలాంటి మహిమ కలిగిన సౌందర్యవంతమైన తేజస్సు కలిగిన ఆ మహిమ కలిగిన దేహాన్ని ధరించుకోవాలి. ఇవన్నీ ఆయన మందిరంలో ఉంటాయి. వీటి మీద మనం ఆశ పెట్టుకోవాలి. మనం ఆశ పెట్టుకొని మనం దేవుని మందిరానికి వస్తే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుడు మనకి ఆ సంతృప్తిని ఇస్తాడు మనకి. అంతేగాని సాధారణంగా దేవుని మందిరానికి వచ్చేసి వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు. ఇలాగ రేపొద్దున మనం చూసినప్పుడు దేవుని రాజ్యంలో మనం ఉన్నప్పుడు వీళ్ళు నా కొరకు ఏ విధంగా ఆశ పెట్టుకొని ఉన్నారని దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏ విధంగా ఉండిద్దో మీరు చూడండి. మీరు ఆలోచన చేయండి. పేరుకి దేవుని మందిరానికి వచ్చి కనీసం మీ స్నేహితులకు కూడా మీ ప్రభావం తాగట్లేదు. వెళ్ళి అర్థమవుతుందా? మన ప్రభావము మనం పక్కన వాళ్ళకు కూడా తగలటం లేదు. ఎందుకు? ఇక్కడ ప్రభావంతో నువ్వు నింపబడితే కదా, ఆ ప్రభావం నీలో ఉంటే కదా వెళ్ళి పక్కన వాళ్ళకు తాగడానికి కాదు, తాకటానికి. ఆ ప్రభావం చేత వాళ్ళు నింపబడ్డానికి, ఆ ప్రభావం చేత వాళ్ళు అరే వీడిని ఎంత అద్భుతంగా ఎంత ఉన్నతమైన జీవితాన్ని జీవించగలుగుతున్నారని మీ దేవుడు ఎవరైనా అడగడానికి. ఆ ప్రభావం లేకుండా నిస్సారంగా బయటికి వెళ్ళిపోయామనుకో, సారం లేకుండా వెళ్ళిపోయామనుకో మనం బయటికి, ఎవరినన్నా తాకుతారా? ఎవరైనా తాకబడతారా? చెప్పండి. యేసుప్రభు గెరాసేను ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దెయ్యం పట్టినాడు, సేనా దెయ్యం పట్టినాడు, ఆవిడ పడి ఉన్నాడు శ్మశానంలో. ఇప్పుడు యేసుప్రభు పందులు నేను వస్తున్నాను అని కేకేశాడా? ఆయన పడవది కాలు కింద పెట్టగానే ప్రభావం యాడికెళ్ళింది? ఆడి దగ్గరికి వెళ్ళింది, పరిగెత్తుకుని వచ్చాడు. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మరి ప్రభువుకు ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? నాలాంటి మనిషే కదా ఆయన కూడా. ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సీక్రెట్ ఎక్కువసేపు నిద్రపోతుంటాడు. ఆయన మందిరంలో నిద్రపోతుంటాడు, ఖాళీగా ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటాడు, ఏ పని ఉన్నా కానీ ఆయన నిద్రపోతూ ఉంటాడు. ఆ సీక్రెట్ అయిందంటే ఎక్కువ నిద్రపోయేవాడు యేసుప్రభు కాబట్టి ఆయన ముఖం ప్రకాశమానంగా, చెప్తారు కదా ఎంతసేపు నిద్రపోతే మొహం అంతా ప్రకాశమానంగా వెలిగిద్దని, ఆ ప్రకాశమైన వెలుగులో అది ఆడికి వచ్చిందన్నమాట పరిగెత్తుకుంటా. అవునా? మన మాటకి ప్రభావం లేదు, మన చూపుకి ప్రభావం లేదు, మనం తీసుకున్న నిర్ణయానికి ప్రభావం లేదు. మనం ఎవరిని ప్రభావితం చేయని వారంగా ఎందుకుంటున్నామో తెలుసా మీకు? అసలు నింపబడవలసిన ప్రభావంతో మీరు నింపబడటం లేదు కాబట్టి. మీరు ఎప్పుడైతే అలా నింపబడతారో, ప్రభావంతో నింపబడిన పౌలు గారు అన్నాడు, దేవుని మార్గాలు చెరగొడుతున్న అపవాది కుమారుడా, ఇదిగో నీ ఇప్పుడే నువ్వు చూపు, నువ్వు గుడ్డుడు అయిపోవాలన్నాడు. అంతే. అయ్యాడా లేదా? ఆడు చేయి, నన్ను ఎవరైనా చూపించి నాకేం దారి కనపడలే అని చెప్పాడు అన్న వెంటనే. అదే ప్రభావం అంటే. నీ వాక్కు శక్తి అన్నమాట. నీ మాటలోకి దేవుడు జీవాన్ని పంపుతాడు. అప్పుడు నువ్వు పలికిన వెంటనే ఎదుటివాడి హృదయం ఎలా ఉన్నా కానీ అరే నిజమే కదరా ఇది, ఆ ప్రభావం నాలో లేదేంటి? మనం ఎంతసేపటికి డబ్బాలో రాలేసి కొట్టినట్టుగా చెప్పి ఎంతసేపు చెప్తారు మీరు? ప్రభావము లేని మాట ఎదుటి హృదయాన్ని తెరవలేదు. ప్రభావం లేకుండా నువ్వు ఎంత చెప్పు వాడికి, వాడు అస్సలు వినడు. అసలు ప్రభావంతో ఒక్క మాట చెప్పు, వాడు ఎలాంటి వాడైనా లొంగాల్సింది అంతే. అది ఎక్కడుంది తెలుసా? ఇక్కడ ఉంది. ఆ ప్రభావం లేకుండా మనము ఎంతమందికి వెళ్ళి బయట మీరు ఏం చేయండి, ఏం పని కాదు. 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? భయంకరంగా బలమైన గాలి వీచింది. వీటితో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాళ్ళకి పరిశుద్ధాత్మ నింపబడిన శక్తి కొలది వాడు వాక్ శక్తితో అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆ పండక్కి పెంతెకోస్తు పండగకి వచ్చిన వాళ్ళందరూ ఇంచుమించు 11 దేశాల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళందరి భాషల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏంట్రా ఏం జరిగింది అసలు? వీళ్ళేంటి మన భాషల్లో ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు, ఏం జరిగిందంటే ఒకడంటాడు వాళ్ళు పొద్దున్నే ద్రాక్షరసం తాగారని చెప్పాడు ఒకడు. అప్పుడు పేతురు లేసి అంటాడు, ఇది ద్రాక్షరసం వల్ల కలిగినది కాదు, మన పితరులకి దేవుడిచ్చిన ప్రవచనం ఏవేలి గ్రంథంలో ఉంది కదా,
మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినటువంటి మాట ఈరోజు నెరవేర్చబడింది. అందుకే ఇలా మేము అన్ని భాషలు మాట్లాడతానని చెప్పిన మాటలో ఆ మాట ఎంత ప్రభావం చూపించకపోతే వాళ్ళ హృదయాలు నొచ్చుకుంటే చెప్పండి. వాళ్ళు హృదయాలు నొచ్చుకున్నాయంట, ఒక్కోడు హృదయం నొచ్చుకుందంట. మీరు దేవుని కుమారుణ్ణి సిలువ వేశారు మీరే అన్నప్పుడు ఆ మాటకి వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారంట. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు నువ్వు? పేతురు అంటాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మీరు జీవించండి, మారు మనసు పొంది బాప్తిసం పొందండి మీరు అందరూ అనగానే ఒక్కరోజు బాప్తిస కార్యక్రమంలో 3000 మంది రక్షణ పొందారు. అబ్బా అంటే అయిపోయిందా? ప్రభావం అలా ఉంది. అర్థమవుతుందా? ప్రభావం అనేది అలా ఉంది ఆయన మాటకి. ఎలా వచ్చింది? 120 మంది మేడగదిలో ఎడతెక్క ప్రార్థన చేశారు. ఆ పట్టుదల కలిగిన ప్రార్థన, వాగ్దాన శక్తి పొందుకొని ఆ ప్రభావం నీలో ఉంటే బైబిల్ అనిద్దామంట, శవం ఎక్కడుంటే పీనుగు ఎక్కడుంటే ఏమైద్ది? పీనుగు ఎక్కడుంటే తెలీదా మీకు సామెత? గ్రద్ద అక్కడికి వచ్చిద్ది. అర్థమైందా? పీనుగు ఎక్కడుంటే గ్రద్ద అక్కడికి ఎదుర్కొంటూ వచ్చిద్ది. అదే చెప్తాడు, నీలో శక్తి ఉంటే. దైవజనుడు చెప్పాడు, ఒక తేనెటీగ మకరందం కొరకు ఎంత దూరమైన వెళ్ళిద్దంట. ఎవరు చెప్పారు ఆ మాట? ఆనొకనే చెప్పాడు. మనకి అప్పుడు లాస్ట్ టైం వార్షికోత్సవం వచ్చినప్పుడు చెప్పాడు, మీలో ప్రభావం ఉంటే వెతుక్కుంటా వస్తారు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మందిరానికి రాని అడగొద్దని చెప్పాడు. గుర్తుందా? ఏదా ప్రభావం? సంవత్సరం అయింది, ప్రభావం లేకుండానే వీళ్ళందరూ వచ్చారంటవా? అంతేనా? ప్రభావం లేకుండానే, లేకపోతే వీరు సౌండ్ సిస్టమ్ ఎక్కువ, సౌండ్ ఎక్కువ పెట్టి, పాటలు ఎక్కువ పెట్టి వాళ్ళని అది చేసి ఇది చేసి ఏమైనా తీసుకొచ్చారా? ఇంకా దేవుని ప్రభావం మనలో ప్రత్యక్షపరచబడాలి. ఆ 2వ అధ్యాయం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. 3000 మంది ఎలా బాప్తిసం పొందారు? అంతకుముందు యేసు ప్రభు నాకు ఎవరు తెలియదు బాబు పారిపోయిన ఒక పేతురు నిలబడితే 3000 మంది ఎలా రక్షణ పొందారు? ఆయన సన్నిధిలో ఉన్న ప్రభావం అలాంటిది. అలాంటి ప్రభావం నీకు నాకుంటే మనం ఎవరినైనా ఎక్కడికి వెళ్ళినా కానీ మాట్లాడినా కానీ దేవుడు కార్యం చేసి తీసుకొస్తాడు. ఇంకా నేను అనుకున్నాను చాలాసార్లు, ఇప్పుడు ఆయన గెరాసేన్ ప్రాంతంకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? ఏయ్ ఎల్లు వదిలిపెట్టాను, ఒకటే మాట అన్నాడు అంతే. అసలు ఎలా పరిగెత్తినా వెళ్ళి భయంకరంగా పరిగెత్తిలా పందుల్లో పడింది. బతులు ఆడుతున్నాయి. ఆ పందులోకి వెళ్ళడానికి మాకు అధికారం, ఆర్డర్ ఇవ్వు, చెప్తే నువ్వు చెబితే ఆ పందులోకి మేము వెళ్తాం. అంటే అన్ని సంవత్సరాలు వాడిని పట్టి పీడించిన దురాత్మ ఏ ప్రభావం ముందు నిలబడలేకపోతుంది? దేవుని ప్రభావం ముందు నిలబడలేదు. ఆ ప్రభావం మనలో ఉండాలంట. ఆ ప్రభావంతో మనం ఎప్పుడు నింపబడి ఉంటే బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన ఎక్కడున్నా మనం పలికితే దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఆ ప్రభావంతో పలికాడు కాబట్టే వ్యభిచారణ పట్టుబడిన స్త్రీ మీద రాళ్ళేంటి అన్నాడు కదా వాళ్ళని. మీరు ఎవడో పాపం లేనోడు రాయ అన్నాడు కదా. మరి వాళ్ళు ఎలాగ వాళ్ళందరికీ పశ్చాత్తాపం వచ్చిందంటే ఆ మాటలో ఉన్న ప్రభావమే. ఆ మాటలో ఉన్న ప్రభావం వారిని తాకడంతో ఎక్కడో అక్కడ పశ్చాత్తాప రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే మనలో మాటల్లో కూడా ఆ ప్రభావం ఉండాలంటే ఎక్కువ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండోది, ఎక్కువగా మాట్లాడకూడదు. మనం ఎక్కువ మాట్లాడకూడదు. నువ్వు ఎంత మాట్లాడుతుంటే నీలోంచి అంత ప్రభావం వెళ్ళిపోతూ ఉంటుంది. అపవాదిగాడు దేవుడి ద్వారా మనం పొందుకున్న అభిషేకాన్ని దొంగిలించే మార్గం అన్నమాట అది. అనవసరమైన మాట నీతో పలికిస్తాడు, వ్యర్థమైన పాట పలికిస్తాడు. అనవసరంగా ఎప్పుడు మాట్లాడి చివరికి మనం భక్తిహీనం అయిపోతాం. భక్తిహీనంగా అంటే భక్తి లేని వాళ్ళగా అయిపోతాం. ఎలా? నీలో ఉన్న దేవుని సన్నిధిలో నింపబడిన ప్రభావం అంతా ఏమైపోయింది? నీ అనవసరమైన వ్యర్థమైన మాటలు నోటుకుండా వెళ్ళిపోయి మనం భక్తిహీనులుగా మార్చబడ్డాం. అందుకే ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ ఆ ప్రభావం లేనోళ్ళుగానే మనం ఉంటాం. ఆ ప్రభావం మనమేనా పని చేయదు. ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి, యేసు నామములో ఎళ్ళని కేకయంగా అది పరిగెత్తుకు రావాలంటే మన దగ్గర మ్యాటర్ ఉండాలి. మనం చెప్పాడు ఆయన. నాకు అర్థం అమ్మ చెప్పింది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే యేసు నామములో వెళ్తా వెళ్ళమంటే ఆ 2 దెయ్యాలు వచ్చి ఈయన మీద బరి కొట్టినాయి అంట. దెయ్యాలు వచ్చి పాస్టర్ మీద కొట్టినాయి అంట దెయ్యాలు. తెలుసా? వాడి శక్తి మామూలుగా ఉన్నదయ్యా, నీకేం అర్థం కావట్లేదు. వాడికి అర్థం అవ్వాలి, వీళ్ళ మీద ఈ ప్రభావం వీళ్ళలో ఉంది, వీళ్ళ దగ్గర మనం నిలబడలేమని వాడికి అర్థం అవ్వాలన్నమాట. దేవుడు మనకు ఆ ప్రభావం ఇచ్చాడనుకో, ఆ శక్తి ఇచ్చాడనుకో మన చేతికి, అప్పుడు నువ్వు కేకయి పరిగెత్తుకుంటూ వచ్చింది అది అక్కడికి. అది ఇవ్వాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయన ప్రసన్నత కొరకు మనం కనిపెట్టుకొని కూర్చో ఉండాలి.
నేను చాలాసార్లు అమ్మగారు చెప్పిందన్నమాట, అయ్యా అన్ని జనుల మధ్యలో సువార్త చేయాలి, మీరు సువార్త ప్రకటించాలంటే మీకు 3 వరాలు ఉండాలని చెప్పింది నాకు. ఈ 3 వరాలు మీ జీవితంలో కానీ మీకు దేవుడు ఇచ్చాడంటే మీరు ఒక దున్నుతారు ఆ ఏరియాని మొత్తానని చెప్పింది. అవి కావాలి. ఎందుకంటే ఆ ప్రభావం నీలో ఉండటం అది చూడాలి. చూసినప్పుడు నువ్వు మాట పలికితే చాలు. పౌలు గారిని అడిగామని, ఒక సేవకుడు కొడుకులు దయ్యాన్ని వెళ్ళండి అడుగుతుంటే ఏమన్నాయి అవి? రే యేసు ప్రభు మాకు తెలుసురా, పౌలు కూడా మాకు తెలుసురా, మీరెవరు అసలు అంటే పౌలు ఎలా తెలిసింది వాళ్ళకి? పౌల్లో ఉన్న ఆ ప్రసన్నతను చూశారు. దేవుని ప్రత్యక్షత మనలో ఉండిద్ది, ఆ మహిమ నీలో ఉండిద్ది. అది చూసి ఇప్పుడు ఒక వ్యక్తి నేను చూసిందనుకో, సేవకుని నేను చూసిందనుకో, వీళ్ళలో ఎంత కెపాసిటీ ఎంత ప్రభావం ఉందో తెలిసిపోయింది దానికి అప్పుడే. ఆ ప్రభావం కనపడిందనుకో, అరే ఈ దగ్గర మన ఆటలు చల్లవరా. అందుకే వచ్చి యేసు బ్రదర్కి, సర్వోన్నతమైన కుమారుడా మమ్మల్ని ఏంది ఇప్పుడే వచ్చి వెళ్ళకూడదానికి, ఇంకా టైం 1 గంట అవ్వలేదు కదా, అప్పుడే వచ్చేవేంటి నువ్వు, ముందు వెళ్ళరా నువ్వు నుంచి అని గదవంగానే, ఇదిగో ఆ పందుల్లోకి వెళ్తాను కొంచెం వాడు చెప్పు వాటికి వెళ్ళేదాకా అంటే పందులోకి వెళ్తానికి కూడా దానికి ఈయన చెప్తాను వెళ్ళాలంట ఆయన. మన దేవుడు అలాంటి వాడు. మరి అలాంటి దేవుడిని కలిగిన మనము సారం లేదు మాటలో, జీవం లేదు మాటలో, ప్రభావం లేదు మాటలో, పలికి గట్టిగా ప్రార్థన చేస్తే ఏం అర్థం కావట్లే అసలు, చేసి నోరు నొప్పుడుతుంది కానీ ఏం కార్యం జరగట్లే అవతల. అది ఎందుకని చెప్తున్నాడు కదా, ఆ ప్రసన్నత కావాలని చెప్తున్నాడు. ఆ ప్రసన్నతను మీరు నింపబడండి అని చెప్తున్నాడు. అది నా ఆలయంలో ఉండిద్ది, వచ్చినప్పుడల్లా కూర్చొని కాసేపు 2 పాటలు పాడి కాసేపు వాక్యం విని 2 సాక్ష్యాలు చెప్పేసి అయిపోయింది చెప్పి దులుపుకొని వెళ్ళిపోకండి. వచ్చిన ప్రతిసారి ఆ ప్రసన్నతను వెతకండి. దేవుని మందిరంలో ఆ ప్రభావం అది మన హృదయంలోకి వెళ్తే ఆటోమేటిక్గా మన జీవితంలో మన దేవుని కొరకు గొప్ప సాక్షిగా మనం నిలబడగలుగుతాం. ఆ ప్రభావం లేకుండా పొందుకోకుండా అపవాదిగా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. అది మనలో లేదనుకోండి, ఆ ప్రభావం మనలోకి రాలేదనుకోండి, మనము ఈ ప్రాంతాన్ని ఏం చేయలేము. మనం దేవుడి మాటలను దీవించిన కాక ఆమేన్.